ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన చనిపోతూ 7 అమూల్యమైన మాటలను పలికాడు. ఈనాడు ప్రతి మానవుడు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి 7 మాటలలో మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని చంపుతున్నప్పుడు, ఆయన రక్తము దార్లగా చిందించబడినప్పుడు, ఆయన్ను తూట్లుగా కొట్టినప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు, ఆయన్ని భయంకరంగా హింసించినప్పుడు కనీసం ఆయన మారు మాట కూడా మాట్లాడకుండా అక్కడ తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లు, వాళ్ళని క్షమించమన్నట్లు మనకు కనబడుతుంది. ఈనాడు క్రైస్తవులు కూడా ఎన్ని రకాలుగా వారిని హింసించిన, దూషించిన, భయంకరంగా హత్య చేసిన, జైళ్లలో పెట్టిన, తప్పకుండా వారు క్రైస్తవుడు అనేవాడు పగ తీర్చుకునేవాడు కాదు, తప్పకుండా క్షమించేవాడు. దేవుని వాక్యం అంటుంది, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని.